గదంతా పువ్వుల పరిమళాలతో అలంకరించబడి, పండు వెన్నెల కాంతితో నిండి, చుట్టూ వాతావరణం ఎంతో పరిమళంతో అందముగా నింపేసి ఉన్న, అక్కడే మంచం మీద ఒంటరిగా తెల్లని పట్టుచీర కట్టుకొని, ఎర్రటి పారాయణతో మొద్దు పారిపోతున్న తన కాళ్ళను తన ఛాతీకి గట్టిగా హత్తుకుని దిగాలుగా అంజలి కూర్చొని తన భర్త కోసం ఎదురు చూస్తుంది. ఆనందంతో అయితే కానే కాదు. తన కంటి నుంచి కన్నీటి బొట్టు జారుతూ ఉండగా, దానిని ఆమె తన వెనుక భాగం అరచేతులతో తుడుచుకుంటూ, తన మెడలో వెన్నెల కాంతులు మెరుస్తూ ఉన్న మంగళ సూత్రాలను చూస్తూ, బాధను గొంతులోనే దిగమించుకుంటూ, మౌనంగా తలపైకెత్తి చుట్టూ ఉన్న అలంకరణను చూస్తూ, ఇదంతా తన అక్క కోసం మాత్రమే అలంకరించబడినదని, ఆ పెళ్లి, నగలు, గది, మెడలో తాళిబట్టు, కాళ్ళకు మెట్టెలు, ఆఖరికి తనకి ఇప్పుడు భర్త కూడా తనకి నిర్ణయించబడినవి. కానీ విధి ఆడిన వింత నాటకంలో తను చిక్కుకుంది అని ఆమెతో ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడని అతనితో తన జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంది. అతనితో తన జీవితం గందరగోళంగా ఉండవచ్చనే నిజాన్ని తన మనసు అంగీకరించేలా ఎలా చేసుకోవాలో అని ఆమె ఆందోళన చెందుతుంది మౌనంగా. అంతలో గది తలుపు కిర్రుమని తెరుచుకోవడంతో ఆమె తలుపు వైపు చూసింది. లోపలికి అడుగుపెట్టిన అజయ్ని చూడగానే ఆమె కనురెప్ప వేయడం మరచింది. అతడి ఆకర్షణ ముఖరేఖలతో వస్తూ ఉండగా అజయ్ ఒక్క క్షణం ఆగాడు. ఆమె ఆ వెన్నెల కాంతిలో దీనమైన మొహంతో అప్పటికే అతడిని చూస్తూ ఉండటం చూసి. కానీ అతడి గొంతును సవరించుకున్నాడు. ఆమె మొహం ఎర్రగా మారిపోయింది. వెంటనే తేరుకొని దూరంగా చూసింది. నువ్వు అజయ్ ఆమె పేరు కూడా మర్చిపోయి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతని ఉద్దేశం అర్థం చేసుకున్న ఆమె అతడి వైపు చూసింది శూన్యంగా. నా పేరు అంజలి అని మెల్లగా వినయంగా చెప్పగా, దానికి అజయ్ ఆమె వైపు అలా ఉండిపోయాడు. అతను ఆమె పేరు మర్చిపోయినా కూడా ఇక ఆమె కోపగించుకోకుండా దయగా తన పేరు చెప్పింది అని. కానీ కళ్ళను ఆర్పదు. సారీ అంజలి, అదేంటంటే నేను ఈ పేరు పెళ్ళిలో మాత్రమే విన్నాను. అప్పుడు నేను చాలా డిస్టర్బ్ అయి ఉన్నా. అప్పటికే మీ అక్క పారిపోవడంతో. అందుకే నీ పేరు గుర్తుపెట్టుకోలేదు అని ఈగో లేకుండా క్షమాపణ చెప్పడంతో ఆమె అతడు అనుకున్నంత చెడ్డవాడు కాదని అనుకుంది. నేనది అర్థం చేసుకోగలను. అజయ్ చేస్తున్నట్టుగా తల ఊపి ఆమెను ఒక్క క్షణం పరిశీలించాడు. ఆ సారిలో తను ఎంత అందంగా ఉందో గమనిస్తూ. బై ద వే, నువ్వు ఈ సారీలో చాలా అందంగా ఉన్నావు. అతడి సడన్ కాంప్లిమెంట్కి ఆమె స్టక్ అయింది, కన్నులు వెడల్పు చేస్తూ ఆశ్చర్యంగా. నువ్వేం అనుకోనంటే నేను ఒకటి అడగొచ్చా? ఆమె ప్రశ్నకు అతడు తల నోట్ చేశాడు. పెళ్లి జరిగే టైంలో నువ్వు చాలా కోపంగా, సీరియస్‌గా కనిపించావు. కానీ ఇప్పుడు అలా లేవు. 2 పర్సనాలిటీకి చాలా తేడా ఉంది ఏంటి? ఆమె ప్రశ్నకు అజయ్ దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. నిజానికి ఆ సమయంలో నేను నా కోపాన్ని అదుపు చేసుకుంటూ, నన్ను నేను లోపల కన్విన్స్ చేసుకుంటూ, మా నాన్న మాటను పాటించడానికి మన ఇద్దరి ఇంటి పరువులు ఇక నా చేతుల్లోనే ఉన్నాయని సర్ది చేసుకుంటూ సీరియస్‌గా ఉండిపోయాను. ఆమె ఇబ్బందిగా ఫీల్ అయింది. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. మా అక్కని చేసుకోవాలని నువ్వు కలలు కని ఉండవచ్చు. తను చూడడానికి స్టైలిష్‌గా మంచి బట్టలు వేసుకుంటుంది. సిటీలో వర్క్ చేస్తూ ఉంటుంది. మీరు కూడా సీఈఓ కాబట్టి మీ ఇద్దరి జంట బాగుంటుందని. కానీ తను అలా చేయడం వల్ల నాలాంటి పల్లెటూరు అమ్మాయితో జత కట్టాల్సి వచ్చింది. పరిస్థితుల ప్రభావం వల్ల. ఎవరైతే నీతో మ్యాచ్ కారో. వెంటనే అతడి తలను అడ్డంగా ఊపుతూ జోక్యం చేసుకున్నాడు. హే ఆగు! నేనేమీ మీ అక్కపై మనసు పాడేసుకోలేదు. అసలు నేను మీ అక్కని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. బిజినెస్ వ్యవహారాల వల్ల నేను తల వంచాల్సి వచ్చింది. నా తల్లిదండ్రుల బలవంతంతో. కాబట్టి ఎప్పుడైతే తను పారిపోయింది అని తెలుసుకున్నానో, నేను చాలా ఆనందపడ్డాను లోపల. కానీ అదే క్షణంలో కోపం కూడా వచ్చింది. ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏంటి? మన వాళ్ళు ఎలా తట్టుకుంటారు? అందరి ముందర ఎలా తను పరువు తీసేయాలి? వదిలేసి వెళ్ళిపోయిందా అని. కానీ ఆ తర్వాత మా నాన్న పరువు కోసం నేను నిన్ను చేసుకోవాలని నన్ను ఆదేశించినప్పుడు దాంతో నా మనసు గందరగోళానికి గురైంది. ఇంక పెళ్లి అనేది ఏదో జరగాలి అన్నట్టుగా జరిగిపోయింది. అందుకే ఆ టైంలో నేను అలా ఉన్నా. అతడు చెప్పింది వింటూ ఆమె కొంచెం ఆశ్చర్యపడింది. అయితే అతడికి అసలు ఆ పెళ్లి ఇష్టం లేదు. అలా అక్కతో కాబట్టి ఇప్పుడు ఈమెతో పెద్దగా ఇబ్బంది ఉండదేమో అని అనుకుంటూ, ఇంతకీ నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు? నువ్వు కావాలనుకునుంటే నువ్వు వద్దని చెప్పొచ్చు కదా! అజయ్ సందేహంగా అడిగాడు ఆమె వైపు చూస్తూ. నేనెలా కాదని చెప్పగలను? రాఘవ, సీతమ్మ నా సొంత అమ్మానాన్నలు కాదు. చిన్నప్పుడు నేను మా అమ్మానాన్నలను పోగొట్టుకున్నాను యాక్సిడెంట్‌లో. వాళ్ళే నన్ను వారి కూతురి సౌజన్యతో సమానంగా పెంచి పెద్దదాన్ని చేశారు.
అనాథనైనప్పటికీ కూడా ఇంకా వారు నన్ను ఎప్పుడు అయితే దీనంగా పెళ్లి చేసుకోమని అడిగారో నేను వారి మాటను కాదనలేకపోయాను. ఆమె గురించి వింటుంటేనే అతడి హృదయం బిగుసుకుపోయింది. కానీ వెంటనే మొట్టమొదటిసారిగా పెళ్ళైన తర్వాత అతని పెదవులపై ఒక చిరునవ్వు వచ్చింది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అతడు సడన్గా అడిగేసరికి ఆమె షాక్ అయింది. పైగా తల అడ్డంగా వెంటనే ఊపింది. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అతడు మళ్ళీ అడిగేసరికి ఆమె ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని మళ్ళీ తల అడ్డంగా ఊపింది అమాయకంగా. ఎవరిపైన ఏదైనా ఇష్టం లాంటిది ఏమైనా ఉన్నాయా? లైక్ క్రష్? అతడు మళ్ళీ అడుగుతుంటే ఆమె కన్నుబొమ్మలను చిట్టేస్తూ, లేదు, కానీ ఎందుకు అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఆమె తిరిగి వేసిన ప్రశ్నకు అతడి జుట్టును వెనక్కి సవరించుకుంటూ స్ట్రైట్ ఫార్వర్డ్గా నిజం చెప్పాడు. ఎందుకంటే నాకిప్పటికీ నువ్వు నచ్చేసావు. మనిద్దరం ఇష్టం లేకుండా ఒకరినొకరు పెళ్లి చేసుకుని ఉండొచ్చు. మనం ఎందుకని మ్యారీడ్ లైఫ్కి ఒక ఛాన్స్ ఇవ్వకూడదు? ఎవరికి తెలుసు, మనిద్దరం ఒకరితో ఒకరు ప్రేమలో కూడా పడవచ్చేమో. దాంతో ఆమె మొహం కాంతివంతమైంది సంతోషంతో. తిరిగి స్మైల్ కూడా చేసింది. తప్పకుండా. కానీ కొన్నాళ్ళు డేట్ చేద్దాం. సో అలా మనిద్దరం ఒకరి గురించి ఒకరు మరింత ఎక్కువగా తెలుసుకుంటాం కదా. ఆమె రిక్వెస్ట్కి అతడు అంగీకరించాడు. షూర్ బేబీ, నువ్వెలా అంటే అలా అని స్మైల్ చేస్తూ ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పగా ఆమె సిగ్గుపడుతూ ఉండిపోయింది. 2 నెలల తర్వాత లివింగ్ రూమ్లో అంజలి కోపంగా ఫోన్ మాట్లాడుతూ ఉంది ఆమె భర్తతో. ఐ హేట్ యూ అజయ్, ఐ హేట్ యూ అని కోపంగా చెప్తూ కాల్ కట్ చేసి వెళ్ళి తన మావయ్య పక్కన సోఫా మీద కూర్చుంది బొంగమూతి పెట్టుకుంటూ. దాంతో తన మావయ్య జగదీష్ అతడి భార్య మీనాక్షితో గుసగుసలాడాడు చిరునవ్వుతో. నీ ముద్దులు కూడా అడుగు, ఈరోజు ఏం జరిగిందో మరి. రోజు ఇలాంటి చిన్న చిన్న గొడవలు అలకలు అన్నీ కూడా ఇలా సర్వసాధారణం అయిపోయాయి అజయ్ అండ్ అంజలి మధ్య. తక్కువ టైంలోనే ఎక్కువ దగ్గరయ్యారు. ఆమె అతనిపై కోపగించుకోవడం వల్ల అత్తమామలకు సర్వసాధారణం అయిపోయింది కూడా. అన్ని జంటల్లాగే వాళ్ళ మధ్య కూడా చిన్న చిన్న సరదాలు, గొడవలు, సరదా క్షణాలు, ప్రేమ కూడా చిగురిస్తూ వస్తున్న రోజులివి. మీనాక్షి గొంతు సవరించుకుని, ఈ రోజు ఏం జరిగింది కోళ్ళ అని స్మైల్తో అడిగింది. ఇక నుంచి నేను మీ అబ్బాయితో మాట్లాడిన అత్తయ్య అని చిరుకోపంతో అంజలి అనగా, ఇదే మాట ఎవరు నిన్న కూడా అన్నారే అని కనుగుడ్లు తిప్పుతూ మీనాక్షి అంది ఆట పట్టేస్తూ. కానీ ఈసారి చాలా సీరియస్గా ఉన్నాను. ఎంత ధైర్యం ఉంటే మూవీకి తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడేమో కాల్ చేసి సారీ అంజలి, నేను వర్క్లో బిజీగా ఉన్నాను, రాలేనని చెప్తాడా అని బొంగమూతి పెట్టుకుని సీరియస్గా చెప్తూ ఉండగా అంతలోనే ఆమె అజయ్ పిలుపుని విని వెనక్కి తిరిగి చూసింది. అతడు లోపలికి వస్తుంటే, అంజలి ఎక్కడున్నావు? పద మూవీకి వెళ్దాం. అజయ్ ఆమెను పిలుస్తూ 2 చేతులను చాచుతూ లోపలికి వస్తూ ఉన్నాడు. ఒక చేతిలో మూవీ టికెట్స్ పట్టుకొని. ఏదో ఆమె వెంటనే ఆనందంతో పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంటుంది అన్నట్టుగా. ఊహించినట్టుగానే ఆమె అతన్ని చూడగానే అతడి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళింది. కానీ హగ్ చేసుకోవడానికి కాదు. బదులుగా అతన్ని తన మృదువైన చేతులతో కొట్టడం మొదలుపెట్టింది. అది చూస్తూ అతని తల్లిదండ్రులు తలలో అడ్డంగా ఊపుతూ, మళ్ళీ ఈరోజు అజయ్ కొట్టించుకుంటున్నాడు కదా అతడి భార్య చేతుల్లో అని నవ్వుకుంటూ వాళ్ళని పట్టించుకోకుండా అక్కడి నుంచి లేచి రూముకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకైతే చాలా సాధారణ విషయం. కానీ అజయ్ అతన్ని ఆమె నుంచి కాపాడుకుంటున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ, అయ్యో ఆగంజలి, నేనేదో సరదాగా కోపం తెప్పించేలా చేద్దాం అనుకున్నా అని ఆపడానికి చెప్తూ నవ్వుతుంటే, అసలు నేను నిన్ను అడిగానా మూవీకి తీసుకెళ్ళమని? ఫోన్ చేసి మరీ చెప్పు మూవీ తీసుకెళ్తాను. మళ్ళీ నువ్వే ఫోన్ చేసి రానన్నావు. కోపం వచ్చిందిగా, పడైతే అంటూ కొడుతూ ఉంటే అతడు ఆమె 2 చేతులను ఒక్క చేతితో పట్టి వాటిని ఆమె వీపు వెనుక నొక్కిపెట్టాడు. వారి మధ్యన ఎటువంటి దూరం లేకుండా దగ్గరికి చేస్తూ. దాంతో ఆమె బిగిసుకుపోయింది సిగ్గుతో. సరదాగా అన్నాను బేబీ, చూడు నిజంగానే మూవీ టికెట్స్ ఉన్నాయి నా చేతిలో అని అంటూ అతని మరొక చేతిలో ఉన్న టికెట్స్ చూపిస్తూ వెనక్కి జరిగాడు. ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అతడి స్పర్శకి. మూవీ తర్వాత నేను క్యాండిల్ డిన్నర్కి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశా, అందుకే లేట్ అయింది. ఆమెకి ఏమీ మాట్లాడలేదు. సిగ్గుపడుతూ అతడు ఎంతగా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాడు అని ఆమెపై ప్రతిరోజు ఇంప్రెస్ చేస్తున్నాడని ఉండిపోయింది. 3 గంటల తర్వాత మూవీ చూసేసిన తర్వాత అజయ్, అంజలి ఒకరి చేతులనొకరు ముడిపెట్టుకుని మాట్లాడుకుంటూ బయటకు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ వెంటనే ఉన్న స్పాట్లో ఆగిపోయారు. వారి ఎదురుగా అక్కడే దీనమైన మొహంతో సౌజన్య వాళ్ళ కంటపడేసరికి, సౌజన్య అని నమ్మశక్యంగా అంజలి పలకగా సౌజన్య ఏడుస్తూ వచ్చి కౌగిలించుకుంది.
కానీ అంజలి ఆమెను వెనక్కి నెట్టలేదు కోపంతో. తన వల్లే ఈ పెళ్లి చేసుకున్నాను కదా అని కృతజ్ఞతతో. తనకి ఎటువంటి కోపం లేదు సౌజన్యపై. అంజలికి తన అక్కని కౌగిలించుకోవాలని అనిపించింది తిరిగి. కానీ అజయ్ వైపు చూసింది. తను అలా చేస్తే అతడు ఊరుకుంటాడా లేదా, కోపడతాడా అన్న సంకోచంతో. అజయ్ తల నోట్ చేశాడు, భరోసా ఇవ్వు అన్నట్టుగా. దాంతో ఆమె తన అక్కను మనస్ఫూర్తిగా తిరిగి కౌగిలించుకుంది. మరుసటి రోజు ఉదయాన రాఘవయ్య మరియు సీతమ్మ కోపంగా వింటూ ఉన్నారు. సౌజన్య ఎందుకు పారిపోవలసి వచ్చిందో వాళ్ళకి చెప్తూ ఉండగా భయపడుతూనే. అజయ్, అంజలి మాత్రం సైలెంట్గా కూర్చుని ఉన్నారు, ఏమీ మాట్లాడకుండా. నేనొక అబ్బాయిని ప్రేమించాను. అతడు కూడా నన్ను అంతే నిజాయితీగా ప్రేమించాడు అనుకొని బంగారం తీసుకుని పారిపోయాను. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నచ్చక. కానీ వాడు నా డబ్బు తీసుకుని నన్ను హోటల్లో వదిలేసి వెళ్ళిపోయాడు నేను నిద్రలో ఉన్నప్పుడు అని చెప్తూ సౌజన్య కంటతడి పెట్టుకోగా వారి కూతురి యొక్క కన్నీరికి వాళ్ళు కరిగిపోయారు. తనని హత్తుకున్నారు గట్టిగా. అజయ్ లోతైన శ్వాస తీసుకుని ఇలా మాట్లాడాడు వాళ్ళతో. అయిందేదో అయిపోయింది. ఇంకా అంతా మర్చిపోదాం. అట్లీస్ట్ నువ్వు ప్రాణాలతో ఉన్నావు. వాడు నిన్ను ఎక్కడో అమ్మేయలేదు. గతాన్ని మర్చిపోయి మళ్ళీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేసే సౌజన్య. దాంతో ఆమె తన తల్లిదండ్రుల కౌగిలి నుంచి విరమించుకుని అతడి వైపు ఆశ్చర్యంగా తడి కళ్ళతో చూసింది. ఆమె పెళ్లిపీటల ముందు నుంచి పారిపోయినా సరే ఎంత వినయంతో మంచిగా మాట్లాడుతున్నాడు, ఎటువంటి కోపం చూపించకుండా అని. నీకు నా మీద ఎటువంటి కోపం లేదా అజయ్? సౌజన్య తడబడుతూ అడిగింది. అస్సలు లేదు అని చిన్నగా అన్నాడు. అదేంటంటే మేమిద్దరం నిన్ను సేఫ్గా చూసినందుకు చాలా సంతోషపడుతున్నాము. అతడి పక్కనే ఉన్న అంజలి కూడా మాట్లాడింది. అలా కొంతసేపు అంతా మాట్లాడుకున్నాక అజయ్, అంజలి పైకి లేచారు బయలుదేరటానికి. రేపు మీరంతా కలిసి మా ఇంటికి రండి. అమ్మా నాన్న మీపై కోపంగా ఉండరు. అజయ్ చిరునవ్వుతో వాళ్ళని రమ్మని చెప్పగా దానికి వాళ్ళు తల ఊపారు. ఇంకా వెళదామా అంజలి అని అతడు అడగగా ఆమె అతడి చెయ్యి పట్టుకుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇంటి నుంచి బయటకు వెళుతూ ఉండగా సౌజన్య ఒక లుక్ వేసింది. వారిద్దరూ ఒకతో ఒకరు ఎంత అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారో గమనిస్తూ. తర్వాత రోజు అందరూ కలిసి డైనింగ్ ఏరియాలో 2 కుటుంబాలు ఒకరితో ఒకరు సందడి చేస్తూ డిన్నర్ చేస్తూ సంతోషంగా ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే ఏమీ తినకుండా వాళ్ళలా సంతోషపడకుండా కేవలం అజయ్ని మాత్రమే చూస్తూ ఉండిపోయారు. తానే సౌజన్య. అతడి ప్రతి కదలికలను చూస్తూ ఉండిపోయింది. ఆమె అతడు మాట్లాడుతూనే అతడి బాజికి మధ్య మధ్యలో తినిపిస్తూ తనతో సరసాలాడటం చూస్తూ మనసులో ఇలా అనుకుంది. ఛే, ఎందుకు ఊరికే జెలస్ అయిపోతున్నాను. బాధ వస్తుంది, ఇంకో పక్కన కోపం కూడా వచ్చేస్తుంది. నిజంగా నేను తప్పు చేశాను పెళ్లి నుంచి పారిపోయి ఈ అజయ్ని పెళ్లి చేసుకోకుండా. ఇప్పుడు ఏదైతే అంజలి అనుభవిస్తుందో ప్రతిదీ నాదే కదా, అంతా నాదే, అజయ్తో సహా. నాకు అతడు కావాలి. నా చేతో నాకు జీవితం ఎగ్జాక్ట్లీ ఇలానే కావాలి. అర్థం చేసుకునే తీరు, శ్రద్ధ, ఆమెతో సరసమాడే తీరు, మాటల్లోనే చూపించే ఆందోళన, అవన్నీ నాకు చెందవలసినవి. ఇప్పుడు నాకు అవన్నీ కావాలి. కోర్స్ తను నావాడే కాబట్టి తనని కావాలని అనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఎలా? ఆ మాటకొస్తే అసలు ఈ అంజలి నా సొంత చెల్లెలే కాదుగా. అయినా ఒకవేళ నిజంగా తిను నా సొంత చెల్లి అయ్యి ఉండుంటే నిజంగా ఇంత సంతోషంగా నా చేతో నా ముందే ఎలా గడపగలుగుతుంది? తనే నా సొంత చెల్లి అయ్యుంటే ఇప్పటికే బాధపడుతూ మళ్ళీ నా అజయ్‌ని నాకే తిరిగి ఇచ్చేసి ఉండేది. అతడు ముందు నుంచి నాకు మాత్రమే చెంది ఉండడం కరెక్ట్ అని చెప్పి. అయినా ఇప్పటికీ ఏమంత ఆలస్యం కాలేదులే. రాత్రి చెప్పింది కదా! పెళ్ళై 2 నెలలైనా సరే వారి మధ్యన ఇంకా అటువంటివి ఏమీ జరగలేదు. ఫూల్స్‌లాగా ఇంకా డేటింగ్ చేస్తూనున్నారని. ఇప్పటికీ అజయ్ నావాడు. నాకు మాత్రమే సొంతం. అతన్ని సొంతం చేసుకోవడానికి నేనే అర్హురాలిని అని అనుకుంటూ అయిష్టంగా డిన్నర్ తినడం ప్రారంభించింది. సరదాగా కొంత సమయం అంతా గడిపాక సౌజన్య తన తల్లిదండ్రులతో వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. కానీ ఏమీ ఎరగని అమాయకురాలిలాగా అతని తల్లిదండ్రులతో ఇలా మాట్లాడింది. అత్తయ్య, మీరేమీ అనుకోనంటే ఈ రాత్రికి నేను ఇక్కడే ఉండొచ్చా? అలా అడగగా ఆమె తల్లి రెస్పాండ్ అయింది. లేదు సౌజన్య, ఇక్కడ నువ్వెలా ఉంటావు? దానికి అజయ్ తల్లి మీనమ్మ మాట్లాడింది. పర్వాలేదు, తనని ఇక్కడే ఉండనివ్వండి. తనకి ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఏమో, బహుశా తను చెల్లెల కోసం. దాంతో సౌజన్య తండ్రి, సరే ఇక్కడే ఉండు రాత్రికి, రేపొద్దున్న వచ్చేయ్ అని అనగా దానికి జగదీష్, లేదు, తనిక్కడే కనీసం ఒక వారమైన ఉండి తీరాల్సిందే అని అడ్డుకోగా అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ సరే అన్నట్లుగా చేసి ఇంకా అక్కడి నుంచి సౌజన్య తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఆమెను అక్కడే వదిలేసి. అంజలి కిచెన్ క్లీన్ చేయడానికి వెళ్ళగా అజయ్ అతడి రూమ్కి వెళ్ళిపోయాడు. సౌజన్య, నువ్వు గెస్ట్ రూమ్లో పడుకో, గుడ్ నైట్
అని అతడి తల్లిదండ్రులు ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు గెస్ట్ రూమ్ చూపించి. కొంతసేపటి తర్వాత అజయ్ బెడ్షీట్ బెడ్పై సర్దుతూ ఉంటే అంజలి చేతులు కట్టుకుని అతడిని ఆరాధిస్తూ చూస్తూ ఉంది. హలో మేడం, ఏం చూస్తున్నారు? కనుబొమ్మలు ఎగురవేశాడు. అజయ్, రేపు మనం లాంగ్ డ్రైవ్ వెళ్దామా? అజయ్ స్తంభించిపోయాడు ఆమె వైపు. వాట్? ఆమె సందేహంగా అడిగింది అతడి రియాక్షన్కి. నేను ఆశ్చర్యపోతున్నాను. అసలు నా పిల్లంకి ఏమనిపించింది? ఫస్ట్ టైం ఒకటి అడిగిందని. దానికి ఆమె స్మైల్ చేసింది సిగ్గుపడుతూ. నేనొకటి ప్లానింగ్ చేస్తున్నాను అజయ్. అతడి హార్ట్ బీట్ రైజ్ అయింది ఆమె సిగ్గుడు చూసి. హే, ఏం ప్లాన్ చేస్తున్నావు అది? అడుగుతూ దగ్గరకు వచ్చాడు. ఇట్స్ ఎ సీక్రెట్. సరే, వెళ్దాం షూర్గా రేపు. నేను కూడా రావచ్చా మీ ఇద్దరితో? మధ్యలో వచ్చిన సౌజన్యని విచిత్రమైన ప్రశ్నార్థకమైన మొహంతో చూశాడు అజయ్ ఆమెను. ఆమె నిజంగానే చెప్తుందా అని ఆపి అంజలి వైపు చూశాడు. అప్పటికే ఆమె కూడా అలానే చూస్తూ ఉండిపోయింది. నాకు తెలుసు నేను మీ ఇద్దరి మధ్యన రాకూడదని. కానీ నేను చాలా కాలంగా నా మాజీ జ్ఞాపకాలతో ఒంటరిగా అనిపిస్తుంది. నా దృష్టి మళ్లించడానికి ఒక మార్గం వెతుకుతున్నాను. సో అయినా సరే అజయ్కి ఆలోచన నచ్చకపోవడంతో, పైగా అంజలిని బాధ పెట్టడం ఇష్టం లేక సమాధానం ఇవ్వలేదు. ముఖ్యంగా తను ఏదో ప్లాన్ చేస్తున్నానని చెప్పినందున. అంజలికి వేరొక ఐడియా వచ్చి ఎవరినీ నొప్పించకుండా ఇలా అంది. సరేరా, కానీ కేవలం మన ముగ్గురు మాత్రమే కాదు, మన 2 కుటుంబాలు కలిసి సరదాగా అలా లాంగ్ ట్రిప్కి వెళ్ళవద్దాం. కానీ ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో సౌజన్య అని అంజలి చెప్పింది. మీకేమీ అభ్యంతరం లేకపోతే నేను కూడా ఇక్కడ పడుకోవచ్చా? సౌజన్య మాటకి అజయ్ మొహాన్ని చిట్లేస్తూ, హా, అసలు నీ ఉద్దేశం ఏంటి? కొంచెం చిరాకగా వచ్చింది అతడి స్వరం. అది, నేను అంజలిని చాలా మిస్ అయ్యాను. అందుకే ఇక్కడ పడుకుంటాను. అతనికి చిరాకు వస్తుంది, కానీ దాన్ని అంచుకున్నాడు. "ఉఫ్, సరే, మీరిద్దరు కలిసి పడుకోండి, నేను గెస్ట్ రూమ్లో పడుకుంటాను." అంజలి అతని అసహనాన్ని గమనించింది, కానీ నిస్సహాయంగా అనిపించడంతో ఏమీ అనలేకపోయింది. ఎందుకు అజయ్, నువ్వు కూడా మాతో ఇక్కడే పడుకో, సౌజన్య అడగగా మధ్యలో అంజలి మాట్లాడింది. అజయ్కి నేను తప్ప పక్కన ఎవరు ఉన్నా నిద్ర పట్టదు. తన గెస్ట్ రూమ్లో పడుకుంటాడు. గుడ్ నైట్ అజయ్. అతను తల ఊపి వారిని వదిలి వెళ్ళిపోయాడు. అజయ్ వెళ్ళిపోతుంటే సౌజన్యకి లోపల మండిపోయింది. కానీ వాళ్ళిద్దరిని కలిసి పడుకోకుండా విజయవంతంగా ఆపగలిగినందుకు ఆమె ముసిముసిగా నవ్వుకుంది. తదుపరి రోజున ఉత్సాహంతో 2 కుటుంబాలు కలిసి ఒక మినీ వ్యాన్లో ట్రిప్కి బయలుదేరారు. ప్రయాణమంతా కూడా చాలా సరదాగా గడుస్తూ సాయంత్రం అయ్యేసరికి అంతా అక్కడే బీచ్కి దగ్గరలో ఉన్న ఒక హోటల్కి చేరుకున్నారు. అంజలి, అజయ్ మీ రూమ్ నంబర్ 4 అండ్ సౌజన్య నీ రూమ్ నంబర్ 6 చెప్తూ రాఘవ ఎవరి రూమ్ కీస్ వాళ్ళకి అప్పచెప్పాడు. సరే అమ్మా, మేము వెళ్తాం అంటూ అజయ్ అంజలి లగేజ్ తీసుకుని మరొక చేతితో ఆమె చెయ్యి పట్టుకొని వెళ్తుంటే సౌజన్య పొల్లు కొరుకుతూ వారిని చూస్తూ ఉండిపోయింది. సౌజన్య, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, అంతా కలిసి బీచ్కి వెళ్ళాలి కదా. దీనికి సౌజన్య ఒక ఈవిల్ స్మైల్ చేసి ఆ గుంపు నుండి వెళ్ళిపోయింది. గంట తర్వాత అందరూ కూడా సముద్ర తీరంలో ఇసుక రేణువుల మీద కట్టెలపై గుంపుగా కూర్చుని మధ్యలో క్యాంప్ ఫైర్ వేసుకుని చల్లటి గాలి ఒంటికి అలా అలా తాకుతూ శుభ్వమనిపిస్తుంటే ఆ వేడి మంటలో కాగుతూ సముద్రపు అలల హోరుల సవ్వడిలో అజయ్ పేరెంట్స్ వారి లవ్ స్టోరీ చెప్తూ ఉంటే అజయ్ అండ్ అంజలి ఒకరి అరిచేతులు ఒకరు పట్టుకొని వారు చెప్పేది వింటున్నారు. ఇంకో పక్క సౌజన్య వారి వైపే తదేకంగా చూస్తుండగా, అయ్యో, నేను నా టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయాను అని మీనమ్మ అనగా, రూమ్కి ఇవ్వండి అత్తయ్య, నేనే తెచ్చేస్తాను అని అంజలి అడిగింది. మీనమ్మ కీస్ అందజేస్తుండగా దాన్ని అంజలి తీసుకోకముందే అజయ్ వాటిని తీసుకున్నాడు. అంజలి, నువ్వు ఇక్కడ ఉండు, నేను తెస్తాను అని అతను వెళ్ళిపోయాడు. దాంతో అతడి తండ్రి మళ్ళీ స్టోరీ చెప్పడం కొనసాగిస్తుండగా అంతలో సౌజన్య లేచింది. ఇప్పుడే వస్తా, రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయింది. అజయ్ రూమ్కి వచ్చి మాట్లాడుతూ టాబ్లెట్స్ కోసం కన్ఫ్యూజన్గా వెతుకుతున్నాడు. చివరికి అవి టేబుల్ మీద కనిపించాయి. అతను టాబ్లెట్స్ తీసుకుని పాకెట్స్లో పెట్టుకుంటూ ఉంటే ఇంతలో ఎవరో వెనక నుండి అతన్ని కౌగిలించుకోవడంతో ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. అతను తన భుజం మీదుగా వెనక్కి తిరిగి చూసి అక్కడ సౌజన్యం చూసి ఆశ్చర్యపోయాడు. హే, ఏంటిది? అతను తన నడుము చుట్టూ ఉన్న ఆమె చేతులను తీసి పక్కకు జరిగాడు. కానీ ఆమె వెంటనే మళ్ళీ అతను కౌగిలించుకుంది ముందుకు వచ్చి. అజయ్, ఐ వాంట్ యూ, దయచేసి నన్ను కాదనుకో. అతడు స్తంభించిపోయాడు. సౌజన్య, నీకు పిచ్చి పట్టిందా? నా దగ్గర నుండి దూరంగా వెళ్ళు. నాకు పెళ్ళయిందని మర్చిపోయావా? అతను ఆమెపై కోపంతో ఆమె చేతులను వెనక్కి నెట్టాడు బలంగా.
అవును, పిచ్చే పట్టింది అజయ్. కానీ నువ్వు నా వాడివి ఆ రోజు. ఒక స్టూపిడ్ లాగా నువ్వు భర్తగా ఎంత బాగా చూసుకుంటావో తెలియక ఒక మోసగాడి కోసం పోయావు. ఇప్పుడు నువ్వు నాకు కావాలి. నువ్వు అంజలికి చూపిస్తుందంతా నాదే. నన్ను కూడా లవ్ చేయి. ఆమె మాటలతో అజయ్‌ని హక్‌తో లొంగదీసుకోబోతుంటే అజయ్‌కి పిచ్చెక్కిపోయింది. షటప్ సౌజన్య అంటూ లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టేశాడిక. ఆడిది అన్న మాట లేకుండా. నన్ను నీకు పడేలా చెయ్యలేవు లొంగదీసుకొని. ఎందుకంటే నేను నా వైఫ్‌ని మాత్రమే లవ్ చేస్తున్నాను. తనకి మాత్రమే ఎన్ని సార్లైనా పడతాను. ఇప్పుడే వెళ్ళి నువ్వు చేసిన ఈ చెత్త వేషాలంతా అందరికీ చెప్పేస్తాను. సౌజన్య పిడికిలి బిగించింది. అజయ్, ఆఖరిసారి అడుగుతున్నాను. నన్ను లవ్ చేస్తావా చేయవా? ఆమె పళ్ళు బిగించి కోపంగా అతడిని అడిగింది. ఓ, బెదిరిస్తున్నావా? ఇదేనా నీ నిజ స్వరూపం అయితే? జాగ్రత్తగా విను. నేను నిన్ను ఎప్పటికీ లవ్ చేయను. నేను ఎప్పటికీ నీ చెల్లెలికి మాత్రమే సొంతం. సౌజన్యం వ్యంగ్యంగా నవ్వింది. నాకు నువ్వు దక్కకపోతే అప్పుడు అంజలికి కూడా దక్కకూడదు. ఆమె మాటకి అజయ్ గందరగోళమయ్యాడు. నీ ఉద్దేశం ఏంటసలు? అతని మాట అతని గొంతులోనే ఆగిపోయింది. సౌజన్య తను కట్టుకున్న శారీని, జాకెట్ని చించుకుంటూ తన బుగ్గలపై, చేతులపై, నడుంపై రక్కుకుంటూ అతడి వైపు వెక్కిలిగా ఒక స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి ఏడుస్తున్నట్టుగా అరుస్తూ పరుగులు తీసింది. వార్త అసలు ఏం చేయబోతుందిది? మరోపక్క సముద్ర తీరాన కబుర్లు చెప్పుకుంటూ ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపట్టారు. సౌజన్య ఏడుస్తూ చెదిరిన జుట్టుతో, చిరిగిన శారీతో అంజలిని గట్టిగా కౌగిలించుకుంది. సౌజన్య, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆందోళనగా అడిగింది అంజలి. కాని ఆమె సమాధానం చెప్పకుండా తన తల్లిదండ్రులను కౌగిలించుకుంది. దాంతో అంజలి కూడా ఆందోళనకు గురైంది. సౌజన్య, ఏమైంది మాకు చెప్పు? ఆమె తల్లి ఆందోళనగా అడగగా అజయ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి విపరీతంగా చెమటలు పడుతూ అక్కడ ఆగిపోయాడు. అతన్ని అలా చూసి అంజలి మరింత గందరగోళానికి గురైంది. కానీ అనుమానంగా అనిపించలేదు. అజయ్ నాపై అత్యాచారం చేయాలని ప్రయత్నించాడు. కానీ నేను ఎలాగోలాగా అతని నుంచి తప్పించుకున్నాను. ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అజయ్‌కి అయితే ఇక మాట లేదు. కానీ అంజలి ముందుకు వచ్చింది. ఆ! ఏయ్! అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నా భర్తపై నువ్వు చేస్తున్న ఆరోపణలేంటో నీకు అర్థమవుతుందా? అజయ్ అలాంటి పనులు చేయలేడు. భర్తనా? అంజలి, నా పరిస్థితి చూసాక కూడా నన్నెలా ప్రశ్నించగలుగుతున్నావు? నీ భర్త కన్నా నీ సొంత అక్కని నమ్మలేకపోతున్నావా నువ్వు? ఓ ఆగు. నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకు నువ్వు నన్ను నమ్మడం లేదు. ఎందుకంటే నేను నీ సొంత అక్కని కాదు కదా! అవును కదా! అని కావాలని సౌజన్య రెచ్చగొట్టడానికి చూడగా కళ్ళను ఒక క్షణం మూసుకుంది అంజలి. ఆ తర్వాత సూటిగా అజయ్ వైపు చూస్తూ అతడి దగ్గరికి వెళ్ళింది. కానీ ఏదో అడిగే లోపే అతడే మాట్లాడాడు. అంజలి, నిజంగా అనుకుంటున్నావా తను నిజమే చెప్తుందని? దీనంగా అడిగాడు. అతడిలో వణుకు వస్తూ ఉండగా లోపల దానికి ఆమె తల అడ్డంగా ఊపుతూ, లేదు అజయ్, నేనెవరిని నమ్మను. నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు ఏ అమ్మాయిని అత్యాచారం చేయవు. నా భర్త ఏంటో నాకు తెలుసు. అంజలి చెప్తూ ఉంటే అంజలి అమ్మ సీతమ్మ అరిచింది. నోరు మూయి అంజలి. ఇంకా ఎలావని నమ్ముతున్నావు? మీ అక్క స్థితిని చూసి కూడా. ఆవిడ అరుపుకి అజయ్ అమ్మ మరింత గట్టిగా అరిచింది. ఆమె ఫోన్ని బయటికి తీసి చూపిస్తూ ఎక్కడైతే ఒక వీడియో అనేది ప్లే అవుతుందో తన ఫోన్లో. చాలే ఆపమ్మ. నా కొడుకు మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అది కనబడక కన్ఫ్యూజన్ అవుతూ నాకు వీడియో కాల్ చేసి నాతో మాట్లాడుతూనే మెడిసిన్ వెతుక్కుంటున్నాడు. అక్కడ ఒక పక్కన నేను ఎక్కడ ఉన్నాయో చెబుతూ ఉండగా అంతలోనే ఒక మెమరీ కోసం వీడియో కాల్ని స్క్రీన్ రికార్డ్ కూడా చేస్తూ ఉన్నాను. కాల్ మాట్లాడుతూనే అజయ్ టాబ్లెట్స్ తీసుకోగానే వెనుక నుంచి నీ కూతురు వెళ్ళి చేసిన కుట్ర ఏమిటో చూడు. సౌజన్య గుండె జల్లుమంది. దాంతో అజయ్ నిట్టూర్చాడు ఉపశమనంతో. ఒక మెమరీ కోసమని రికార్డ్ చేశాను. కానీ అది నా కొడుకుని నీ రాక్షసుల లాంటి కూతురు నుంచి రక్షిస్తుందని అనుకోలేదు. ఇప్పటికి కూడా అంటావా నా కొడుకే తప్పు చేశాడు, నీ కూతురు ఏమీ ఎరగని అమాయకురాలని? ఆమె అడుగుతుండగా మధ్యలో జోక్యం చేసుకుంది సౌజన్య. లేదు, ఆ వీడియోలో ఏదో మోసం ఉంది అని చెప్తుండగానే తన చెంప మీద చెల్లుమని ఆమె తండ్రి కొట్టాడు. దొంగ నాటకాలు వేయడం ఆపిక. సౌజన్య కంటలో నీళ్లు తిరిగాయి. ఆమె తల్లి మాట్లాడింది మధ్యలో. కన్నీళ్లు పెట్టినా కరిగేవాళ్ళు లేరిక. అందరికీ క్షమాపణ చెప్పు. సౌజన్య తల కిందకి దించుకొని, దయచేసి నన్ను క్షమించండి. ఆమె క్షమాపణలకి ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఆమె తండ్రి మాట్లాడాడు. ఒకసారి లేచిపోయి కుటుంబం పరువు తీసావు. మళ్ళీ ఇప్పుడు నా అల్లుడిని నిందిస్తూ మళ్ళీ ఇంకొకసారి తీసావు. ఛీ, నీలాంటి కూతురు కన్నెందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. వీఆర్ సారీ అజయ్. ఇంకెప్పుడు దీనిని నీ కంటకు పడనివ్వను అంటూ వారు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా బాధతో
అజయ్ ఆపాడు ఒక్క మాటతో. ఆగండి. తప్పు ఆమె మాత్రమే చేసింది, మీరు కాదు. దయచేసి రండి. మనం సరదాగా సమయం గడపడానికి కదా 2 కుటుంబాలు కలిసి వచ్చాము. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా కలిసే వెళ్దాం. అతడి మాటలకు సౌజన్య కుమిలిపోయింది. లోపల ఇంక ఎమోషనల్ అవుతూ మరింత కన్నీరు పెట్టుకుంది. ఐఎమ్ ట్రూలీ సారీ అజయ్. దయచేసి క్షమించు. ఇంకెప్పుడు అలా చేయను. అజయ్ మొదట ఏమీ మాట్లాడలేకపోయినా సరే అన్నట్టుగా కళ్ళను ఆర్పాడు. అజయ్, అంజలి, మీరిద్దరు ఇక్కడ సరదాగా గడపండి ఒంటరిగా. మేము హోటల్లో కొంచెం మాట్లాడుకోవాలి అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వారిద్దరిని మాత్రమే వదిలేస్తూ. వారు వెళ్ళిపోయాక వారి నుంచి చూపు అంజలి వైపు తిప్పగానే అప్పటికీ ఆమె అతడిని ఎమోషనల్గా చూడటం చూసి అతడు కూడా ఎమోషనల్ అయ్యాడు. తను అంతగా వచ్చి చెప్పినా తనని ఎందుకు ప్రశ్నించావు? నన్ను అడగడం మానేసి అజయ్ నిజంగానే నా అక్కని అత్యాచారం చేయాలని చూసావా అని అడగలేదే. అతడి గొంతులో వస్తున్న స్వరం చాలా డిఫరెంట్గా అనిపించింది ఆమెకు. దీర్ఘమైన శ్వాస తీసుకొని, నా అజయ్ అలాంటి పనులు ఎప్పుడూ చేయడు. నాకు తెలుసు నా వాడు ఎలాంటి వాడు. ఆమె మాటకి అతడి కళ్ళల్లో కన్నీరుతో మెరిశాయి. నిజంగా? ఆమె తల నోట్ చేస్తూ, లేకపోతే ఏంటి అజయ్, నీకు నిజంగా అలాంటివి చేయాలనిపిస్తే నువ్వు నన్ను ఇప్పటికీ చాలాసార్లు అడిగి ఉండేవాడు కదా. కానీ నువ్వెప్పుడు నా మీద అలాంటి అవకాశం కోసం ప్రయత్నించలేదు. నేనెలా తనని నమ్మిస్తాను వేరే దానిలా? ఇప్పటికి వచ్చి నా భర్తే ఒక్కసారి కూడా ఆ ఉద్దేశంతో నన్ను తాకనప్పుడు నీలాంటి భార్య ఉన్నందుకు నేను చాలా లక్కీ అని ఎమోషనల్గా చెప్పగా, అజయ్, నీ గుర్తుకుందా లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి నువ్వు రీజన్ అడిగితే నేను ఒక ప్లాన్ చేశానని? అతడు తల నోట్ చేశాడు. అప్పుడు ఆమె స్మైల్ చేస్తూ తన పాకెట్ నుంచి ఒక వాచ్ తీసి అతడికి చూపిస్తూ ఆశ్చర్యపరిచింది. హే, ఇది నా ఫేవరెట్ వాచ్ కదా, ఆ రోజు పార్టీలో పోగొట్టుకున్నాను. కానీ నువ్వెలా దీనిని కనుగొన్నావు? ఆశ్చర్యంగా అడిగాడు అతని మొహం మెరిసిపోతూ ఉంటే. ఆ రోజు నువ్వెంత సాడ్ అయ్యావో ఆ వాచ్ పోయాక నాకు ఇప్పటికీ గుర్తుకుంది. ఇది నీకు కేవలం ఫేవరెట్ వాచ్ మాత్రమే కాదు, ఇది నీకు మావయ్య గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి అది నీకు చాలా ఎమోషనల్ అని అర్థమైంది. సో, నువ్వు ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ఆ తర్వాత రోజే నేను మళ్ళీ అదే ప్లేస్‌కి వెళ్ళి దానికోసం చాలా సేపు కష్టపడేది కాను. అలా మళ్ళీ నీ వాచ్‌ని నేను పట్టగలిగాను. తీసుకో. ఆమె అతడికి ఇస్తూ ఉంటే అతడు ఆమెని గట్టిగా హగ్ చేసుకున్నాడు, తీసుకోవడం మానేసి. ఐ లవ్ యూ సో మచ్ అంజలి. అతడు సడన్‌గా ప్రపోజ్ చేసేసరికి ఆమె హగ్‌ని బ్రేక్ చేసి అతడిని చూసింది సిగ్గుతో. నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను అజయ్ అని అతడి చేతికి వాచ్‌ని పెట్టింది. అజయ్ ప్రేమతో ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు.